హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకుందాం. ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 324 ప్రకారం దీని విధులు ఏంటంటే ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఎవరెవరికి నిర్వహిస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ 2 టైప్స్ ఉంటుంది. అయితే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఎవరెవరు ఎలక్షన్స్ నిర్వహిస్తుంది అంటే ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి, ఇంకా వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి, ఇంకా లోక్సభ అండ్ రాజ్యసభ, ఎంపీ ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ ఎలక్షన్స్ ఇదంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది అనమాట. అయితే మనం అనుకున్నట్టుగానే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇది నిర్వహిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే మన ఇండియాలో ఇది ఒక స్టేట్ అనుకుంటే ఈ స్టేట్ మాత్రమే గ్రామ పంచాయతీ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, అంటే పట్టణ ప్రాంతాలు, అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చూసుకుంటుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది దాంట్లో మొత్తం 3 మెంబర్స్ ఉంటారు, 3 మెంబర్స్ ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకొకరు ఎలక్షన్ కమిషనర్స్. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఈ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. ఎవరు? రాష్ట్రపతి నియమిస్తారనమాట. అయితే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే అంత ఈజీ కాదు. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలంటే సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధంగా తొలగించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో బోత్ హౌసెస్లో లోక్సభ అండ్ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అయితేనే రిమూవల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరిని ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సిఫార్సుల ప్రకారం రాష్ట్రపతి ఈజీగా తొలగిస్తారు అనమాట. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఈ ఎలక్షన్ కమిషనర్ యొక్క అసలు విధులు ఏమున్నాయంటే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది స్టార్టింగ్లో ప్రారంభంలో సింగిల్ మెంబర్ కమిటీగా ఉండేది. ప్రజెంట్ ఇది 3 మెంబర్గా మారాలన్నమాట. అదే చెప్పాను కదా, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్స్ కమిషనర్, అంటే మల్టీ మెంబర్ బాడీగా మారిందనమాట. ఓకే. అయితే అపాయింట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళందరినీ ప్రెసిడెంట్ నేను చెప్పా కదా, ప్రెసిడెంట్ నియమిస్తారు. అండ్ వీళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే కాల పరిమితి ఎంత ఉంటుంది అంటే 6 years ఆర్ 65 years. ఏది ముందైతే అది అన్నట్టు. రిమూవల్ ప్రొసీజర్ చెప్పా కదా, రిమూవల్ ప్రొసీజర్ ఏం చెప్పాను నేను? సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగిస్తారో ఆ విధంగా తొలగించాల్సి ఉంటుంది అన్నట్టు. అదర్ కమిషనర్స్ వచ్చేసి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పిన సిఫార్సుల ప్రకారం ఈ అదర్ కమిషనర్స్ తొలగించబడతారు బై ప్రెసిడెంట్. ఓకే. అయితే కాంపోజిషన్ చూసుకుంటే చెప్పా కదా, 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఎవరు? ఒక చీఫ్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అండ్ రిమూవల్ ప్రాసెస్ వచ్చేసి ప్రెసిడెంట్ తొలగిస్తారు. ఈ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మన భారత రాజ్యాంగంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏదైనా ఉందంటే 324 ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఎంతో ఉంది. 1 vote 1 person ఇది స్లోగన్ ఫ్రెండ్స్. ఇది మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు. దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్